Hi students, welcome back to channel. JEE Mains 2026 సెషన్ 2కు సంబంధించి ఏప్రిల్ మంత్ ఎగ్జామినేషన్స్ అడ్మిట్ కార్డ్ అనేటువంటివి అఫీషియల్గా 29th మార్చ్ రిలీజ్ చేశారు ఎన్టీఏ. ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఏప్రిల్ 2 నుంచి 9th ఏప్రిల్ వరకు ఎగ్జామినేషన్స్ అనేటువంటివి మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్లో ఫినిష్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేటువంటివి ఓన్లీ 2 and 4th ఏప్రిల్ 2 డేట్స్ మాత్రమే అనౌన్స్ అయి ఉన్నాయి. మిగతాటివి ఎగ్జామినేషన్స్కి 3 to 4 days బిఫోర్ రిలీజ్ చేస్తారు. అవి అప్డేట్ వచ్చినప్పుడు మీకు అఫీషియల్గా తెలుస్తుంది. ఈ జేఈ మెయిన్స్ 2026 అడ్మిట్ కార్డ్స్ 29th రిలీజ్ చేసినటువంటి వాటిలో ఏప్రిల్ 2, 4కు సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క డీటెయిల్స్ అనేటువంటివి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ పబ్లిక్ నోటీస్లో ఏమని ప్రొవైడ్ చేశారు, మిగతాటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. jemain.nta.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్ క్యాండిడేట్ యాక్టివిటీలో ఉంటుంది. దీనిని క్లిక్ చేస్తే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చినటువంటి పిన్ అనేటువంటిది ఎంటర్ చేసి లాగిన్ చేసుకుంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేటువంటిది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ కార్డులో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ నేమ్ అండ్ డీటెయిల్స్ అనేటువంటివి క్లియర్గా ప్రొవైడ్ చేసి ఉంటారు. కాబట్టి లేట్ చేయకోకుండా అడ్మిట్ కార్డ్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ని ఆల్రెడీ సిటీ మ్యాప్లో చెక్ చేసుకొని ఉన్నారు. 2nd and 4th మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ అనేటువంటిది క్లియర్ చేసుకోండి. పబ్లిక్ నోటీస్లో రిలీజ్డ్ అడ్మిట్ కార్డ్స్ అనేటువంటి లింక్ని క్లిక్ చేస్తే 1 పేజీ పీడిఎఫ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో ఏం డీటెయిల్స్ ఇచ్చారు ఇన్ డీటెయిల్డ్గా అనేటువంటిది క్లియర్గా చెక్ చేస్తే పబ్లిక్ నోటీస్ 29th మార్చ్ 2026 నోటీస్ అనేటువంటిది ఎన్టీఏ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ నోటీసును బేస్ చేసుకొని ఎన్టీఏ ఏం చెప్పారు అనేటువంటిది మీకు డిస్కస్ చేస్తాను. డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేటువంటిది ఏప్రిల్ 2, ఏప్రిల్ 4 అనేటువంటివి 2 డేస్కు సంబంధించి. హాల్ టికెట్స్ అనేటువంటివి 29th మార్చ్ 2026 రిలీజ్ చేశారు అఫీషియల్గా. పేపర్ 1 BE బీటెక్ ఎగ్జామినేషన్స్కి మార్నింగ్ షిఫ్ట్ 9 to 12 ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 3 to 6 PM ఉంటుంది. ఈ మిగతా 5th, 6th, 7th, 8th అనేటువంటి షిఫ్ట్లకు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేటువంటివి 3 to 4 days ముందుగా రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ 5th అనేటువంటిది ఈస్టర్ ఫెస్టివల్ అనేటువంటిది ఇండియాలో వస్తుంది. కాబట్టి ఏప్రిల్ 5th ఈస్టర్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ డేట్లో స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ అటెండ్ అవ్వాలి అని అంటే అవ్వలేరు అని చెప్పేసి అఫీషియల్గా రిక్వెస్ట్ అనేటువంటిది వెళితే ఎన్టీఏ అనేటువంటిది ఏప్రిల్ 5th అనేటువంటిది ఈస్టర్ ఫెస్టివల్ని బేస్ చేసుకొని ఆ రోజు ఎగ్జామినేషన్స్ని రీషెడ్యూల్ చేయడానికి అప్రూవ్ చేసింది. కాబట్టి మీకు 2nd, 4th అనేటువంటివి హాల్ టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి 29th మార్చ్ నుంచి. రిమైనింగ్ డేట్స్ వాళ్ళకి 5th ఈస్టర్ ఉంది. దీన్ని రీషెడ్యూల్ చేయడానికి అఫీషియల్గా ఎన్టీఏ అప్రూవ్ చేసి ఉంది. కాబట్టి 3 to 4 days ముందుగా మీకు హాల్ టికెట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. వాటి అప్డేట్స్ అనేటువంటిది మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ అప్డేట్స్ రాగానే మీకు ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. వాటి ఇన్ఫర్మేషన్ని చెక్ చేసుకోండి. సో కాబట్టి లేట్ చేయకోకుండా 2nd and 4th మీకు అలాట్ అయి ఉన్నటువంటి మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ వంటివి క్లియర్గా చెక్ చేసుకొని
ఎగ్జామినేషన్స్కి పాజిటివ్ వైపుతో వెళ్ళి సెషన్ 1లో వచ్చినటువంటి పర్సెంటేజ్కి సెషన్ 2కి మీరు అనుకున్న విధంగా మంచి ర్యాంక్ వచ్చే పర్సెంటేజ్ రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. ఆల్ ది బెస్ట్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.